నమస్తే. మీరు సంతానం కోసం ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగి శాస్త్రవేత్తలు చేస్తున్న ఈ హెచ్చరిక వినండి. బీబీసీతో పాటు 14 పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టర్లు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో భాగంగా ఒక పరిశోధన జరిపాయి. ఈ పరిశోధనలో తేలింది ఏమిటంటే, క్యాన్సర్ ప్రమాదాన్ని తీవ్రంగా పెంచే జెన్యు మ్యుటేషన్ తనకు ఉందని తెలియని ఒక వ్యక్తి ఫ్రీక్వెంట్ గా వీర్యం దానం చేయడం వల్ల యూరోప్ లో 14 దేశాల్లో 197 మంది పిల్లలు జననానికి కారణమయ్యారు. అలా పుట్టిన పిల్లల్లో ఇప్పటికే కొంతమంది క్యాన్సర్ బారిన పడి మరణించారు. ఇంకా బ్రతికి ఉన్న వాళ్ళలో కూడా ఏదో ఒక క్యాన్సర్ బారిన పడి మరణించే అవకాశం ఎక్కువగా ఉన్నట్టుగా వైద్యులు చెప్తున్నారు. సాధారణంగా వీర్యకణాల దాతల్లో చేసే వైద్య పరీక్షల్లో అతను ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ అతని వీర్యకణంలో మాత్రం TP53 అనే జన్యువు కొంతవరకు మ్యూటేషన్ చెంది ఉంది. ప్రభావిత వీర్యం కారణంగా ఎవరైనా పుట్టినట్లయితే వారి శరీరంలోని ప్రతి కణం మ్యూటేట్ అవుతుంది. దీన్ని లీ-ఫ్రెమెనీ సిండ్రోమ్ అంటారు. క్యాన్సర్ బారిన పడడానికి 90% అవకాశం ఉంటుంది. మన దగ్గర కూడా ఈ మధ్యకాలంలో సంతానం కోసం ఐవీఎఫ్ ని ఎంచుకుని వీర్య దాతలపై ఆధారపడుతున్నారు. పిల్లలు పుట్టడానికి అవకాశం లేదనుకునే దంపతులకు ఐవీఎఫ్ అనేది ఒక వరం లాంటిది. అయితే దానిని ఎంచుకునే ముందు స్పెర్మ్ డోనర్ యొక్క మెడికల్ హిస్టరీ మరియు జెనెటిక్ రిపోర్టులను స్పష్టంగా తెలుసుకోవాలని నిపుణులు చెప్తున్నారు.